మెట్ట ప్రాంత రైతులకు మాత్రం ఈ పంట చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అన్ని గుత్తులు గుత్తులు కాసినాయి. సార్ చూడండి రెడ్ కలర్ ఎలా ఉంది. అంటే ఈ పిందిలు, అంటే మన పిందిలు ఉన్నప్పుడు వచ్చాము తీయడానికి వీడియో. టేస్ట్ కూడా చాలా బాగుంది. యాపిల్ బేర్ లాగైతే లేదు. రేగ్గాయల స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి కాశ్మీర్ రెడ్ రేగ్గాయలు అనమాట. అదేవిధంగా బాలసౌరి, మిస్ ఇండియా, తులే ఎక్కడ పెట్టినా ఆకుల కన్నా కాయలు ఎక్కువ అని చూస్తుంటే ఇగో అన్ని కాయలు. ఇగో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివారెడ్డి, మీరు చూస్తున్న ఒంగోలు కుర్రాడు యూట్యూబ్ ఛానల్. మనం ఈ మధ్య కొంచెం వీడియోలు తగ్గించాము, ఎందుకంటే మనం వర్క్ బిజీలో పడిపోయి కొంచెం ఈ టెన్షన్ల వలన వీడియోలు తీయలేకపోయాము. రైతులకు సంబంధించిన వీడియోలు మాత్రం అప్పుడప్పుడన్నా మనం ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మంచి మంచి వీడియోలు కానీ మీకు అనిపిస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇవి వచ్చేసి రేగ్గాయలు అనమాట. రేగ్గాయల స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి కాశ్మీర్ రెడ్ రేగ్గాయలు అనమాట. అదేవిధంగా బాలసౌరి, మిస్ ఇండియా రకాలు పిలుస్తారనమాట. అయితే గుత్తులు గుత్తులు కాస్తున్నాయి కాయలు. మెట్ట ప్రాంత రైతులకు మాత్రం ఈ పంట చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అన్ని రకాలు వేసారు కదా, వాటితో పాటు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా వేసుకునే వాళ్ళు. నీళ్లు తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో మాత్రం ఈ పంట చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. అదే విధంగా గోపాల్ రెడ్డి అన్న ఉన్నాడు, ఈ నర్సరీకి సంబంధించిన వ్యక్తి. మనం చాలా సార్లు మన వీడియోలు అన్నింటిలో ఉంటాడు. అన్నని అడిగి మన పూర్తి విషయం. గోపాల్ రెడ్డి అన్న చూసారుగా మన పాత వీడియోలో. అన్న మొన్న మనం వాక్కాయల వీడియో అని ఒకటి తీసాం. కంచెమ్మిటి వేసుకోవాలి లక్షల ఆదాయం ఒక వీడియో తీసాం. ఆ వీడియో చాలా బాగా పోయింది. 52,000 మంది దాకా చూశారు. కింద అంతా కామెంట్లు, గోపాల్ రెడ్డి అన్న మంచి మంచి విషయాలు చెప్తారు మన కోసం అని చెప్పి అందరు కామెంట్లు చేశారు. చేశారన్నా? కాల్ చేశారు మీకు వాక్యాల కోసం? చేశారు, మొక్కలకి చేశారు. కొంతమంది మొక్కలు అడ్రస్ ఇచ్చాను ఎక్కడ పోయి తెచ్చుకొని తక్కువకి వస్తాయని. వీలు కాని వాళ్ళకి నేనే తక్కువ ఖర్చులో పంపించాను. చాలా పొద్దుటూరు, బద్వేలు చాలా దూరం పంపించాను. మన ఆశించలేదు ఏం ఆదాయం, చుట్టూ రైతులకి ఉపయోగపడుతుందని మనం కూడా లేకుండా పంపించాం. మొక్కలు కూడా మంచిగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మన గోపాల్ రెడ్డి అన్న వచ్చి ఉలవపాడులోనే మనకి ఇక్కడ ఫేమస్ ఉలవపాడు మామిడికాయ నర్సరీ ప్లస్ సపోటా తోటలు ఇంకేమన్నా సంబంధించిన మొక్కలు కావాలన్నా గోపాల్ రెడ్డి అన్న మీకు పంపిస్తాడు. అసలు మీకు ఏదైనా డౌట్లు, సలహాలు, సందేహాలు ఉన్నా కానీ గోపాల్ రెడ్డి అన్న మీకు అన్నిటికీ సమాధానం చెప్పదు. ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, గోపాల్ రెడ్డి అన్న నెంబరు. మీరు ఎప్పుడైనా కావాలంటే మీకు ఏదైనా సందేహాలు ఉంటే రైతులకు మాత్రం వివరంగా అర్థమయ్యేటట్టు మీకున్న సందేహాలన్నీ నివృత్తి చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇదిగో ఇవి రేగ్గాయలు అనమాట. వీటిని ఏమంటారంటే బాలసుందరి ప్లస్ మిస్ ఇండియా, కాశ్మీర్ రెడ్ రేగ్గాయలు అంటే 3 రకాలు అంటారు. ఇదంటే చిన్నది పిండి అనమాట. ఇది రెడ్ కలర్ లో యాపిల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. దీని షేప్ కూడా యాపిల్ లాగే ఉంది. ఒకసారి చూడండి. వీటి తోటలు మనకు కొంచెం మెట్ట ప్రాంతాల్లో రైతులు కొంచెం నీళ్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఇటువంటి రేగి తోటలు వేసుకోవచ్చు అనమాట. అంటే కొత్తదనం అనమాట. రకరకాల పంటలు వేసుకుంటూ ఉంటారు కదా, ఇది ఒక రకం అనమాట. దీని గురించి మనం గోపాల్ రెడ్డి అన్న పూర్తి విషయాలు అడిగి తెలుసుకుందాం. నాకు చెప్పండి అన్న, దీని గురించి పూర్తిగా చెప్పండి. ఇది బాలసుందరి, మిస్ ఇండియా, కాశ్మీర్ రెడ్ 3 రకాలు వేసామండి దీంట్లో ఈ తోటలో. ఎందుకంటే రైతులకి వివరంగా చెప్దాము, రైతులకి కొంచెం ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసం. ఇంతకుముందు నేను బద్దిపూడిలో వేసున్నాను 2 ఎకరాలు, బాగా వచ్చింది దిగుబడి. మనం ఇక్కడ కూడా చేసి కొంచెం నర్సరీ కాడికి వస్తా పోతా ఉంటారు కదా, వాళ్ళందరికీ మనం వివరంగా చెప్దామని చెప్పేసి వాళ్ళు చూసి తలా 10 మొక్కలు వేసుకుంటారు. రైతు వారీగా మంచి వ్యాపారానికి మంచిది ఇది. పోతే మనం ఇంట్లో వేసుకోవడానికి మంచిది. ఒక 6 నెలలు మాత్రం దీన్ని జాగ్రత్త చేసుకుని సార్. 6 నెలల తర్వాత నీళ్లు వారానికి 10 రోజులు నెలకోసారి పోసినా కూడా మొక్క ఏం కాదు. మొక్క గ్యారెంటీ. దిగుబడి సంవత్సరానికి పెరుగుద్ది కానీ తగ్గదు. 30 సంవత్సరాల ప్రాసెస్ ఇది. కాయలు కూడా 30 సంవత్సరాలు. అసలు కాయలు కూడా చూడన్నా, అసలు మొత్తం అసలు గుత్తులు గుత్తులు కాసింది. మరి చిన్న చెట్టుకి కూడా సంవత్సరం మొక్క అండి ఇది. సంవత్సరం మొక్కకి చెట్టు మొత్తం కాయలే, చెట్టు మొత్తం కాయలే. ఇది మాత్రం రైతులు లేవు అనుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. చెట్టు నిండా ఎదల కాసింది కాపు మాత్రం మొత్తం రెడ్ కలర్. ఇది కాయ కూడా పాకానికి వచ్చేటప్పటికి, పక్వానికి వచ్చేటప్పటికి ఎరుపు కలర్ వస్తుంది. అది కూడా కాయ ఉంది, శాంపిల్ చూపిస్తాను. అది కాయలు అయితే ఎవరైనా రైతులు సంతోషంగా వేసుకోవచ్చు. మొక్క కూడా చాలా తక్కువ ఖర్చులో తీసుకోవచ్చు. ఎక్కడైనా తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. క్వాలిటీ గల మొక్క తెచ్చుకుని వేసుకుంటే 6 నెలల నుండి మొదలవుతుంది. జూన్ జూలైలో పూతలు మొదలవుతాయి. జనవరి ఆఖరి లోపు దరిదాపులో పూర్తి అవుద్ది పంట. మళ్ళా మనం ఏప్రిల్ మేలో కటింగ్ పెట్టుకుంటే మళ్ళా మనకు జూన్ నుంచి మళ్ళీ మొదలవుతుంది.
మనకి ఇబ్బంది ఏం లేదు, సంతోషంగా వేసుకోవచ్చు. పెట్టుబడి తక్కువ, ఒకసారి వేస్తే 25 సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరాల వరకు ఉంటది. మనం 20 సంవత్సరాలే అనుకున్నాం, 30 సంవత్సరాలు పని లేదు. ఈ సంవత్సరం 20 కేజీలు కాసిందంటే నెక్స్ట్ 40 కేజీలు కాస్తుంది. తెగుళ్ళు లేదు, ఒక ఏదన్నా ఈ మన ఇవన్నీ కదా పురుగు లోపల ఏదన్నా వర్షాలు వస్తే తప్ప దానికి మందులు ఉన్నాయి. ఈ ఆప నూనె, సీతాఫలం ఆయిల్, లేదు అవి కాకుండా ఏదైనా కెమికల్ కొట్టుకుంటే మియోత్రిన్ కానీ ఏమైనా లైట్ గా కొట్టుకోవడం. మేమైతే ఎక్కువగా వేప నూనె, సీతాఫలం ఆయిల్ ఎక్కువ కొడతాం. సరే ఏదైనా ఒక్కాయ డ్యామేజ్ సహజం అది, కానీ కాపు విపరీతంగా వస్తుంది. అది రైతుకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మేము ట్రై వచ్చి 600 రూపాయలకి ఇస్తున్నాం. 20 కేజీలు ఇచ్చి ఒక ట్రై వచ్చి. అప్పుడు కేజీ ఎంత పడింది? 30 రూపాయలు. కేజీ 30 రూపాయలు పడింది. మన తోటలో బయట మార్కెట్ లో 100 రూపాయలు, 70 రూపాయలు అమ్ముతున్నారు కేజీ. ఇవి అయితే లావు యాపిల్ బేర్ అయితే మాత్రం 50 రూపాయలు అమ్ముతున్నారు. అవి ఇప్పుడు ఎవరికి మార్కెట్ లేదు. ఇది బాగా తినగలిగిన కాయ, వాటర్ ఎక్కువ ఉంటది, దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉంటది. ఇవైతే ధైర్యంగా తినొచ్చు కూడా. కాయ కలర్ గానీ రెడ్ కలర్, బాగా రెడ్ వస్తుంది, పక్వానికి వచ్చేటప్పటికి ఎరుపు వస్తుంది, లోపల తెల్లగా ఉంటది, పైకి మాత్రం రెడ్ వస్తుంది. ఇప్పుడు అది చిన్న పిండి అది ఉన్నాయి, మీరు చూడండి ఇంకా రెడ్ కలర్ అవి కూడా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీకు చెప్పాను కదా, మేము నర్సరీ మళ్ళీ ఇంకొకసారి మీకు వీడియోలో కూడా ఇప్పుడు చూపిస్తాను. నేను చూడండి, గోపాల్ రెడ్డి అన్న నర్సరీలో అన్ని రకాల తోటలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మొక్కలు కూడా ఉన్నాయి అన్న దగ్గర, ఆల్రెడీ అవైలబుల్ గానే ఉన్నాయి. మరీ ఎక్కువ కావాలంటే అన్న కూడా తెప్పించుకుంటాడు లేండి. సింపుల్ గా వేసుకోవాలని 10 ఎకరాలు అలా వేసుకోవాల్సిన వాళ్ళకి రెడీగానే చెట్లు ఉన్నాయి. చూడండి, చాలా బాగుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోలు, మన రైతులకు ఉపయోగపడే వీడియోలు కానీ అన్ని మన యూట్యూబ్ ఛానల్ అన్ని రకాల వీడియోలు ఉన్నాయి. ఇటువంటి వీడియోలు మీరు ఎంకరేజ్ చేస్తే నేను మళ్ళీ వీడియో తీయాలని నాకు ఇంట్రెస్ట్ కలిగిద్ది. ఓహో, రైతులు కొంచెం ఇంట్రెస్ట్ గా చూస్తున్నారని. మీరు కానీ చూడకుండా లైక్ చేయకుండా మనం వదిలేశారంటే నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిద్ది. ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి కాయలు కొన్ని. ఇక ఈ లోపల ఇంకొక కాయ ఉంది, చూద్దాం. ఇవి కొన్ని రోజులకి, అంటే ఇప్పుడంటే పిందులు కానీ కొన్ని రోజులకి ఇదిగో ఈ విధంగా రెడ్ కలర్ లో వస్తుందంట ఈ కాయ. చూస్తానికి ఈ విధంగా ఈ రెడ్ కలర్ లో కాయ అంతా ఇదే విధంగా యాపిల్ లాగే ఉంటది. చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇదిగో ఈ విధంగా ఒకసారి చూడండి, రెడ్ కలర్ ఎలా ఉంది. అంటే ఈ పిందిలు, అంటే మన పిందిలు ఉన్నప్పుడు వచ్చాము తీయడానికి వీడియో. టేస్ట్ కూడా చాలా బాగుంది, యాపిల్ బేర్ లాగైతే లేదు. అది వాటర్, ఇది మామూలుగా, ఇది బాగా టేస్ట్ స్వీట్ ఎక్కువ ఉంటది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాయలు. అసలు ఇటు చూడండి, ఇలా రా, గుత్తులు గుత్తులు చెట్టుకు మాత్రం ఖాళీగా చూడండి, గుత్తులే. ఎక్కడ పెట్టినా ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఉన్నాయి చూస్తుంటే. ఇగో ఇప్పుడు అన్ని కాయలు. ఇగో ఇంకా ఇటు కూడా ఉన్నాయి చెట్లు. ఇగో ఇవి కూడా కాయలు, అన్ని లోపలన్నీ కాయలే. చూడండి, ఇగో గుత్తులు గుత్తులు కాసినాయి అన్నమాట. కొన్ని చెట్లు తిరిగిపోయినాయి, కాపు